హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కిరణ్. నేను తెలంగాణ మంచిర్యాల చెన్నూరు నుండి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఈ నాటుకోళ్ల పెంపకం అనేది చేపడుతున్నారు ఫ్రెండ్స్. నియర్లీ మా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళే, మా ఫ్రెండ్సే ఒక 4-5 మెంబర్స్ ఈ నాటుకోళ్ల ఫామ్ అనేది స్టార్ట్ చేశారండి. అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చూద్దాం, నేను కూడా బాగుంటే ట్రై చేద్దామనే ఉద్దేశంతో, అది నాకు ఎప్పటి నుంచో దీని మీద అంతో ఎంతో అవగాహన ఉంది ఫ్రెండ్స్. అయితే ఎలా చేస్తున్నారని నేను వెళ్ళి వాళ్ళని తెలుసుకున్నప్పుడు, ఆ నలుగురు ఐదుగురు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మేతలకు ఇబ్బంది అవుతుంది బ్రదర్, దీన్ని ఏం ప్రాబ్లం ఏం లేదు, మనకు డిసీజ్లు అవన్నీ వ్యాక్సినేషన్ కరెక్ట్ ఉంటే ఏం పర్వాలేదు, కాకపోతే ఈ ఫీడ్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే దానికి నేను ఒక మంచి సింపుల్ అండ్ మంచి ఒక సొల్యూషన్ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నాను. అయితే మనకి కంపెనీ వాళ్ళు మన ఇదేంది వాళ్ళు వాడే ఫీడ్ మొత్తం డైలీ 3 టైమ్స్ వాడాలంటే అది కాస్ట్ ఎక్కువనే, మళ్ళీ అది అబ్నార్మల్ గ్రోత్ అంటే ఏంటి, మొత్తం కంపెనీ ఫీడ్ యూజ్ చేస్తే అది మన నాటుకోడి కూడా అది ఎలాగో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనకు దానికి సింపుల్గా మన లోకల్లో దొరికే ఈ చెట్లు, మండలు, ఈ జామ, పోతే వేప, అల్లనేరడు, సుబాబుల్ బెస్ట్ అండి. సుబాబుల్ వచ్చేసి ఇవన్నీ మనకు తులసి, వీటి కాడలు అంటే మనం ఆకులు అది ఏ విధంగానో చేస్తారు ఫ్రెండ్స్. నేను ఇందాక మీరు స్టార్టింగ్ నుంచి వీడియోలో చూస్తుంటే ఆ కాడలు చూపించా కదండి, ఆ కాడలు కూడా మనం ఈ కోళ్ళకి ఫీడ్గా రెడీ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదే మీకు ఈ వీడియోలో నేను చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సుబాబులు అండి, నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను. అవి వచ్చేసి ప్యూర్ అంటే కొంచెం ముదిరిన కాడలు ఫ్రెండ్స్. మనకు ఆ లేతవి కూడా దొరుకుతాయి. ఆ లేత కాడలు అయితే మనకు మంచిగా, చాలా మంచిగా అంటే ఏంది ఇట్లా బాగా దొడ్డు ఉండకుండా మనకు బాగా సన్నం గ్రైండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ కాడలు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇవన్నిటిని నేను మనకు ఇప్పుడు మీరు చూస్తే దీన్ని ఎట్లా, ఇదేదో చెత్తలా ఉంది కదండి, ఇది కోళ్ళు తినే మేతగా ఎలా తయారు చేస్తాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన హ్యాండిల్ గ్రైండర్, మన ఇది గోడలు రాడ్ కట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే మిషన్ అండి. ఇది నేను నా ఓన్గా రెడీ చేసా ఫ్రెండ్స్. ఇది నేను 1.5 year బ్యాకే నేను రెడీ చేసుకున్నా. అప్పుడు కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను దీనిలో ఈ ఫామ్లో నేను దీన్ని కరెక్ట్గా చేయలేకపోయాను. ఆ షెడ్ వేసుకున్నా, ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా, కానీ ఆ పిల్లలు అనేది నేను అప్పుడు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి నేను అప్పుడు 2200 పెట్టి తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ మిషన్ వచ్చేసి అంటే మాకు కొంచెం ఇంటి వరకు ఉంటే దానికి రాడ్ కటింగ్ కోసం అని నేను తీసుకున్నాను. దాన్ని ఇట్లా తయారు చేసే ఫ్రెండ్స్. మనకి ఇదే చాఫ్ కట్టర్ మనం తీసుకోవాలి అంటే, కొనుక్కోవాలి అంటే నియర్లీ ఒక 15,000 లేదా 20-30 ఆ కాస్ట్లో ఉంది ఫ్రెండ్స్. మనం అంత ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్కే మనం అంత హై లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు దాని నుంచి రిటర్న్ అనేది, అంటే ఇప్పుడు మనం ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కోళ్ళ మీద చేస్తే మనకేమవుతుంది, రిటర్న్స్ ఉంటాయి. ఇట్లా మనం షెడ్ మీదనో లేదా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీదనో మనం ఎక్కువ అమౌంట్ పెడితే మనకు అది రిటర్న్స్ అనేది సరిగా పుషప్ ఉండదు ఫ్రెండ్స్. ఇది అసలు ఏ విధంగా పనిచేస్తుంది అసలు మీరు చూస్తున్న ఇప్పుడు ఈ మండలు మంచి, నేను కొంచెం ముదిరిన మండలే తీసుకున్నా ఫ్రెండ్స్, అంటే కాడ గట్టిగా ఉండడానికి. మనకి ఇంకా లేత మండలు అయితే అది మొత్తం ఇట్లా గుజ్జు నుజ్జు అయిపోతుంది ఫ్రెండ్స్. అది మంచిగా, అది కొంచెం తౌడులనైనా ఏమైనా దేంట్లో కల్పించినా మనకు కోళ్ళు తీసుకుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ చిన్న పిల్లలకే యూజ్ చేస్తున్నా. మీరు లాస్ట్లో చూస్తారు కదా, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవడానికి ఒక బకెట్ కావాలి ఫ్రెండ్స్. ఈ మిషన్ని మనం ఇలా ఆ బకెట్లో పెట్టాలండి. అది మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోదు, పైన. ఒకవేళ కొంచెం పెద్ద బకెట్ ఉంటే అది దాని స్పీడ్కి అనేసి కట్ అయిందంతా మళ్ళీ మనకు బయటికి ఇట్లా ఆ ఎడ్జెస్ నుంచి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే మంచిగా ఫిక్స్ దానికి అక్కడికక్కడికి అడ్జస్ట్ అయ్యేలాగా ఒక బకెట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను మిషన్.
ఇది కొంచెం ముదిరిన కాడలు కాబట్టి నేను ఒక్కొక్కటే పెడుతున్నా ఫ్రెండ్స్. అంటే ప్రాబ్లం ఏం లేదు, నువ్వు 2 పెట్టినా మీరు అది కట్ చేస్తుంది. కాకపోతే ఎందుకు మనకు బ్లేడ్ ఏమైనా పాడైపోతుంది అట్లా అనేసి నేను ఒక్కొక్కటే పెట్టా ఫ్రెండ్స్. మీరు చూడండి, అది పర్ఫెక్ట్గా మీరు ఇప్పుడు చూస్తే నమ్మరు. ఆ కట్ అయిన దాన్ని నేను ఓన్లీ ఆ కాడలు ఉన్న వరకే నేను గ్రైండ్ చేసిన ఫ్రెండ్స్. ఆ చిగుర్లు ఎందుకు పట్టట్లేదు అంటే, ఇప్పుడు ఆ చిగుర్లు దీంట్లోనే పడితే ఆ చిగుర్లు బాగా నుజ్జు అయిపోతే మనకు ఇప్పుడు మీరు అది చూడ్డానికి కూడా మీరు ఏంటి అసలు మనం కాడలు పట్టామంటే నమ్ముతారో నమ్మరో అనేసి నేను ఓన్లీ ఆ కాడలే పడుతున్నా ఫ్రెండ్స్. ఈ కాడలు పట్టడం అయిపోయాక అది ఒకసారి మీకు చూపించిన తర్వాత నేను మళ్ళీ చిగుర్లు అంటే చివర్లు అవి పడతా, ఒకసారి చూడండి. ఇదే మనకు ఈ ఫీడ్ ఏంటి అంటే, మనం ఒక హాఫ్ పార్ట్ అంటే ఒక్కసారి 1 టైం ఫీడ్ ఏంటి, మనం ఆ కంపెనీ ఫీడ్ చేసుకోవడం. ఇది మనకు మధ్యలో ఈ ఫీడు తర్వాత వచ్చేసి మన లోకల్లో దొరికే ఇవి ఏంటి అంటే దానికి కరెక్ట్ బ్యాలెన్స్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకేంటి అది మీరు వేస్తూనే ఉండండి, అది తింటూనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనకేంటి ఆ ఫీడ్ గురించి చాలా ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అని నేను చెప్తున్నాను. ఇది మిషన్ వచ్చేసి మీరు రెడీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అని కొంచెం నేను ఇది ఎలా రెడీ చేశాను ప్రతి ఒక్క పార్ట్ అనేది నేను డివైడ్ చేసుకుంటూ మీకు పర్ఫెక్ట్ వీడియో పెడతా ఫ్రెండ్స్. ఇది అంతా బాగా లెంతీ వీడియో అవుతుందని నేను ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో అసలు మీరు చూసి ఓకే ఇది మేము కూడా చేసుకుంటామని ఎవరైనా అడిగితే వాళ్ళకి డీటెయిల్గా మంచి వీడియో చేసి పెడదామని అదంతా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్ ఓన్లీ మిషనే చూపిస్తున్నాను. అది చిగుర్లా ఇప్పుడు మీరు చూసారు, అది జామదండి. అది చిగురు అంటే ఎంత లేత మండ అయితే అంత దానికి ఏంది హార్డ్ అనేది లేకుండా సింపుల్గా కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం ఈ ముదిరిన ఈ కొమ్మలు పెట్టేసరికి అది కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చుంటుంది. కట్ చేస్తుంది, మీరు కట్ చేయదని కాదు, అది ఎట్లా కట్ చేస్తుంది అంటే మొత్తం మన ఇట్లా మెత్తగా ఆ మండల్ అనేది బాగా ముదిరినవి ఉంటే అక్కడక్కడ మీకు మండలాగే కనిపిస్తాయి, కానీ అది మొత్తం నుజ్జులాగా అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మండలు పట్టడం అయిపోయిన తర్వాత మీకు ఒకసారి అది చూపిస్తా చూడండి. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే కొంచెం ఆ ఫీడ్ కాస్ట్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, మిషన్ ఆగిపోయింది. ఇప్పుడు బయటికి తీస్తా నేను ఈ బ్లేడ్ వన్ ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేసిందో మొత్తం చూడండి. మండలు చూడండి, మనం ఇందాక చూసిన మండలు చూడండి, ఇప్పుడు అవి కట్ అయిన విధానం చూడండి. ఇదే నేను ఇందాక ఒక చాఫ్ కట్టర్ కొనాలంటే ఇంత కాస్ట్ అవుతుందని చెప్పాక ఫ్రెండ్స్, ఆ చాఫ్ కట్టర్లలో కూడా ఇంత స్మూత్గా అంటే ఇంత చిన్నగా అవి కట్ చేయవండి. అవి ఇంత పర్ఫెక్ట్ అంటే అవి ఎక్కువ పెద్ద మిషన్లు కాబట్టి ఒక్కసారి ఎక్కువ మొత్తాన్ని కట్ చేసి అంత కెపాసిటీ ఉన్నది వాటికి, కానీ ఇంత చిన్నగా అయితే అవి కట్ చేయవు ఫ్రెండ్స్. నేను చూసి తెలుసుకొనే మనకు ఈ కోడి పిల్లలు ఇవి తినాలి అంటే మనకు చిన్న కట్టింగ్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇది ఇంకో పని కూడా చేస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ ఎల్లో పైప్ ఒకటి కనిపిస్తున్నది కదా, దాంట్లో వచ్చేసి మనకి మక్కలు కానీ ఏ గింజలైనా కానీ గ్రైండ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకు మక్కలనే ఒక 2-3 సార్లు మనం ఒక పట్టితే మనకి సేమ్ గిర్నీలో పట్టినట్టు అవుతుంది ఫ్రెండ్స్. మనకి 2 టైప్స్ లాగా పనిచేస్తుందండి. ఇది తులసి చెట్టు అంటే ఆ ఫీడ్లో ఇస్తే దానికి కొంచెం బాగుంటుంది అనేసి చూసా ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ దొరుకుతలేవు, ఎక్కువ దొరికితే ఇవే ఎక్కువ వాటిల్లో, కానీ ఇవి ఎక్కువ దొరకట్లేదు. ఇది నేను ఈ మిషన్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే,
అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ మా పేరెంట్స్ ఏం చేశారంటే, ఈ లోకల్లో విలేజ్లో కోడి పిల్లలు అమ్మడానికి వస్తారు కదా ఫ్రెండ్స్, బైక్ల మీద. వాళ్ళ దగ్గర నుంచి ఒక 60 పిల్లలు తీసుకున్నారండి, అంటే కొన్నారు. నేను వాటికి ఫీడింగు, సజ్జలు అవి ఇవి అన్నీ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కాకపోతే అవి ఎప్పుడూ తింటూనే ఉంటున్నాయి. ఈ విధంగా అయితే ఎట్లా మనకు వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆల్రెడీ మిషన్ నా దగ్గర చేసే ఉంది కాబట్టి దీంతో రెడీ చేసి వాటికి ఇస్తున్నా ఫ్రెండ్స్. అసలైతే మనం ఒక 1/2 kg అంటే కొంచెం మనకు ఆ కోడి పిల్ల అనేది కొంచెం పెద్దగా అయిన తర్వాత దానికి ఆ డైజెషన్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా. బట్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుందండి మనకి గడ్డి ఇవి. కాకపోతే ఇప్పుడు నేనేంది ఆ చిన్న పిల్లప్ప నుంచి ఇస్తే గ్రోత్ ఎట్లా ఉంటుంది అది చూద్దామని నేను ఈ చిన్న పిల్లప్ప నుంచే చూస్తున్నా ఫ్రెండ్స్. నార్మల్గా యూజ్ చేస్తున్నారు మనకు ఒక 1/2 kg ఆ సైజు వచ్చిన మూలే ఈ గ్రాస్ అనేది కట్ చేసి మిషన్లలో కట్ చేసి వాటికి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మనం చిన్న పిల్లప్ప నుంచి ఇస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అదొకటి చూద్దామని నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. మనం ఆ పిల్లల మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ ఏం చేయలేదండి. అదొకటి ఈచ్ వన్ వచ్చేసి 8 రూపీస్కే ఇచ్చారంట. ఎట్లా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి గ్రాస్ వీటితోటి, అంటే మనం గ్రాస్ అంటే దీంట్లో గ్రాస్ అయితే ఏం యూజ్ చేయట్లే ఫ్రెండ్స్. మనకు ఈ సుబాబుల్ మండలు, ఈ జామ మండలు, అల్లనేరేడు మండలు, ఇవి ఏంటి అంటే మనం దాదాపుగా మేకలు తినే ఆకు, మేకలు ఏమేమి అయితే తింటున్నాయో అవిటితోటే నేను ఈ విధంగా చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు చూడండి, అది ఇప్పుడు ఆకులు కట్ చేసి వేసిన మూల అది ఎలా అయిందో. అవి ఈ పెద్ద కోళ్ళు అయితే మొత్తానికి మీకు అక్కడ బ్యాలెన్స్ ఏం లేకుండా తింటాయి ఫ్రెండ్స్. కాకపోతే చిన్న చిన్న పిల్లలు కాబట్టి మనకు ఒక 80% వరకు తింటున్నాయి. ఆ మిగతా కొంచెం పెద్దగా ఉన్నాయి ఏం చేస్తున్నాయి అంటే అవి వదిలేస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తున్నాయి అంటే అవి కొంచెం ఆట కోసమైనా, అంటే అటు ఇటు తిరుక్కుంటా దాన్ని ఇట్లా పొడుచుకుంటా, మీరు చూడండి పిల్లలు కనిపిస్తున్నాయి. అది నిన్నేసిన నేను, అంటే 2 daysకి ఒకసారి అది కింద క్లియర్ చేస్తున్నా ఫ్రెండ్స్. దాన్ని అటు ఇటు తిరుక్కుంటా అవి ఇట్లా వాటి దగ్గర ఒకటి ఉంటే ఏమవుతుంది అంటే వాటిని పొడుచుకోకుండా అటు ఇటు తిరిగి ఆ కింద ఉన్న దాన్ని పొడుచుకొని తినడం అట్లా చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికీ మేబీ వాళ్ళు మాకు ఇచ్చినప్పటికీ ఒక 3-4 days పిల్లలు, అంటే మా దగ్గరికి వచ్చి ఒక 10 days అవుతుంది, అంటే 14-15 days పిల్లలు అండి ఇవి. ఈ ప్లానింగ్ చేసి తీసుకున్న అయితే ఏం కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా తీసుకున్నారని ఇక ఒకసారి చూద్దాం అన్నట్టు ఇవి చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అది మీరు కూడా ట్రై చేయండి. మన ఫీడ్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. అది మన కోళ్ళు వచ్చేసి 0 గ్రేజింగ్లోకి వచ్చేస్తాయి. మనం పెద్ద మిషన్ కొనుక్కోవాలి చేయాలంటే చాలా కష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.